హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి క్రానికల్స్. సో మనకు తెలుసు, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే హెల్ప్ అవుతాయో కరెంట్ అఫైర్స్, పేపర్లో వచ్చే ఆర్టికల్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రతిలో డిస్కస్ చేస్తున్నాము. సో నిన్న చెప్పలేదు జూన్ 25, ఎందుకంటే నిన్న పేపర్లో ఓన్లీ 2 ఆర్టికల్స్ మటుకు ఇంపార్టెంట్ వచ్చాయి. సో నిన్నది ఈరోజు కలిపి ఈరోజు చెప్తున్నాము, జూన్ 26, జూన్ 25. సో చూద్దాం ఈ 2 డేస్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమని చెప్పని. టోటల్ 7 ఉన్నాయి, నిన్నటివి 2, ఈరోజు 5. ఫస్ట్ ఏమంటే అవి విబీజీ రామ్జీ స్కీము, ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేశాము. భవ్య స్కీమ్, ఇది కూడా డిస్కస్ చేశాము. నేత్ర అనే ఒకటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, ప్రజ్ఞ అనే డిఆర్డిఓకి సంబంధించి, ప్లస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి, తుంగభద్ర రివర్కి సంబంధించి మిషన్ శక్తి అనే ఒక స్కీమ్ అనమాట. సో మనం ఇప్పుడు వీటి గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ విబీజీ రామ్జీ స్కీమ్ గురించి చూద్దాము. ఫస్ట్ న్యూస్ ఏముందంటే, లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏమంటే జూలై 1వ తేదీ విబీజీ రామ్జీ స్కీమ్ని అనంతపూర్ నుంచి ప్రారంభిస్తారు అని. బట్ ఇప్పుడు అది చేంజ్ అయింది, 2వ తేదీ తిరుపతి డిస్టిక్లో ప్రారంభిస్తున్నారు. అది ఎక్కడ అని ఇంకా తెలియదు అన్నమాట. ఒకసారి న్యూస్ చూడండి. జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విబీజీ రామ్జీ కార్యక్రమాన్ని వచ్చే నెల 2వ తేదీ తిరుపతి జిల్లాలో ప్రారంభించున్నారు. అనంతపురం జిల్లాలో ప్రారంభించాలని మొదట భావించిన తాజాగా తిరుపతి జిల్లాకు మార్చారు. సో జిల్లాలో ఏ గ్రామంలో ప్రారంభించాలని దానిపై అధికారులు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. సో ఇంతకుముందు అనంతపురంలో అనుకున్నారు, బట్ ఇప్పుడు ఈ స్కీమ్ని ఇండియా వైడ్ తిరుపతిలో లాంచ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. స్కీమ్ పేరు ఏం పేరు? విబీజీ రామ్జీ. దేని ప్లేస్లో వచ్చింది ఈ స్కీము? మనకు తెలుసు కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని ఇంతకుముందు ఉండేది. సో దాని రీప్లేస్మెంట్కి ఇది వచ్చింది, ఎంజీ నరేగా స్కీమ్. తెలుగులో అయితే జాతీయ ఉపాధి హామీ పథకము, ఎంజీ నరేగా స్కీమ్ ప్లేస్లో కొత్తగా వచ్చింది విబీజీ రామ్జీ. అంటే ఏమంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ అనమాట. ఇది జూలై 2 లాంచ్ చేయబోతున్నారు. ఎక్కడంటే తిరుపతి డిస్టిక్ నుంచి. సో ఈ స్కీమ్ని ఎంజీ నరేగా ప్లేస్లో వచ్చింది కాబట్టి మనం 2 కంపేర్ చేసుకుంటే నేర్చుకున్నాము. ఇంతకుముందు ఎంజీ నరేగా కింద 100 days ఆఫ్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 125 daysకి ఇంక్రీజ్ చేశారు. ఫస్ట్ పాయింట్ 100 to 125 days. ఇంతకుముందు ఇది ఫుల్లీ ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, అంటే 100% సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటుంది ఎంజీ నరేగా అది. బట్ ఇప్పుడు దాన్ని మార్చారు, 60:40కి తీసుకొచ్చారు. సెంటర్ షేర్ 60 ఉంటుంది, స్టేట్ షేర్ 40 ఉంటుంది. ఇంతకుముందు ఎంజీ నరేగాలో అగ్రికల్చరల్ పాస్ అని ఒక క్లాస్ లేదనమాట. బట్ ఇప్పుడు అగ్రికల్చరల్ పాస్ అని ఒక క్లాస్ తీసుకొచ్చారు. దానికి ఏమంటే లైక్ అగ్రికల్చర్ హార్వెస్టింగ్ కానీ లేదా సోవింగ్ టైంలో కానీ 60 days నో వర్క్ పీరియడ్ అని స్టేట్ గవర్నమెంట్ డిసిగ్నేట్ చేస్తుంది అనమాట. ఎగ్జామ్లో ఎలా అరేంజ్ అయితే విబీజీ రామ్జీ యాక్ట్ ప్రకారంలో ఎవరికి అధికారం ఉంటుంది 60 రోజుల్లో నో వర్క్ డేగా ప్రకటించే కంటే స్టేట్ గవర్నమెంట్. సో ఆ టైంలో వర్క్ ప్రొవైడ్ చేసిన అవసరం లేదనమాట. అయితే 60 days స్టేట్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది ఈ టైంలో వర్క్స్ ఉండవు అని చెప్పాను. ప్లస్ ఇంతకుముందు వర్క్స్ దేంట్లో ఇంప్లిమెంట్ చేయాలని స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలన్నమాట ఎంజీ నరేగా యాక్ట్. బట్ దీంట్లో ఒక 4 verticals ఇచ్చారు. ఏదైనా వర్క్స్ చేయాలన్నా వాటిలోనే చేయాలన్నమాట. ఈ 4 verticals చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చి వాటర్ అండ్ లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాటర్ అండ్ లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సెకండ్ వచ్చి అగ్రికల్చరల్ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. థర్డ్ వచ్చి క్లైమేట్ రెసిలెన్స్. ఫోర్త్ వచ్చి రూరల్ కనెక్టివిటీ. సో వీటి ద్వారానే మనం ఏదైనా కానీ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో ఇది మేజర్ పాయింట్స్, ఇవి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఫస్ట్ వచ్చి 100 to 125 days. సెకండ్ వచ్చి 60 days అగ్రికల్చరల్ పాస్ పీరియడ్. థర్డ్ వచ్చి ఫండింగ్ ప్యాటర్న్. ఫోర్త్ వచ్చి 4 verticals. ఏమంటే వాటర్ అండ్ లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అగ్రికల్చర్ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, క్లైమేట్ రెసిలెన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, రూరల్ కనెక్టివిటీ. చూడండి, ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చు. అండర్ విబీజీ రామ్జీ యాక్ట్ ద రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఈజ్ ఎన్హాన్స్డ్ టు హౌ మెనీ డేస్? 125 days. ఎంజీ నరేగాలో 100 days ఉంది, దాన్ని 125 days తీసుకొచ్చారనమాట. సో ఇది ఫస్ట్ ఆర్టికల్. సెకండ్ చూద్దాం. న్యూస్ ఏముంది? భవ్య స్కీమ్ పర్యవేక్షణకి రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు. స్కీమ్ పేరు ఏం పేరు? భవ్య. ఇది కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇంతకుముందు. భవ్య అంటే ఏమంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన. భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన. సో ఈ స్కీమ్ కింద ఏమంటే, ఇది గుర్తుపెట్టు కోసం మీ 2 పాయింట్స్. ఈ స్కీమ్ కింద టోటల్ 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేస్తారు ఇండియా మొత్తంలో.
ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్ 100 అంటే మొత్తము లైక్ ఒక కంపెనీ మొత్తం సెట్ చేసి గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. దీనికి టోటల్ అట్లా 100 ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేయబోతున్నారు. ఆ స్కీమ్ పేరు ఏం పేరు అంటే భవ్య, భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య. ఫస్ట్ పాయింట్ ఏం డెవలప్ చేస్తారంటే 100 ఎప్పుడు లోపల అంటే 2026-27 నుంచి 2031-32 మధ్యలో. ఈ టైం లైన్ కూడా ఇంపార్టెంట్. 2026-27 టు 2031-32 మధ్యలో టోటల్ 100 ఇండస్ట్రియల్ పార్క్స్ ఇండియా మొత్తం డెవలప్ చేసేకి లాంచ్ చేసిన స్కీమే భవ్య అనమాట. భవ్య అంటే భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన. మనం ఇంతకుముందు అనుకున్నాము స్కీమ్ ఏదైనా వస్తే అది ఫస్ట్ ఏ మినిస్ట్రీ లాంచ్ చేసినారో చూడాలి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఈ 3 పాయింట్స్ సరిపోతుంది. ఒకటి 100 స్కీమ్ పేరు, మినిస్ట్రీ ప్లస్ టైం లైన్. భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. ఏమనంటే వైమానిక దళంలోకి నేత్ర. సో ఫస్ట్ న్యూస్ చూద్దాం ఏముందో. భారత వైమానిక దళంలో నేత్ర గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థను వినియోగించుకునేందుకు అనుమతులు లభించాయి. అంటే నేత్ర అనే దానికి, నేత్ర అనే ఎర్లీ వార్నింగ్ కంట్రోల్ సెంటర్కి ఆపరేషనల్ క్లియరెన్స్ ఇచ్చారన్నమాట వాడుకునేకి. సో ఫస్ట్ నేత్ర అంటే చూద్దాము. నేత్ర అంటే ఎయిర్బర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. ఎయిర్బర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. దీన్ని ఇంకొక పేరుతో కూడా అంటారు, ఐ ఇన్ ద స్కై అంటారు. ఐ ఇన్ ద స్కై. సో దీనికి మెయిన్ ఎందుకు యూస్ చేస్తారు అంటే సర్వైలెన్స్ కోసం యూస్ చేస్తారు. లైక్ మనకి ఇది పైన ఒక శాటిలైట్ లాగా దీన్ని డెవలప్ చేసింది డిఆర్డిఓ, పేరు నేత్ర. ఇంకా చెప్పాలంటే నేత్ర ఎయిర్బర్న్ ఎయిర్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సెంటర్. నేత్ర ఎయిర్బర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సెంటర్. సో ఇది రాడార్ లాగా అనమాట. లైక్ రాడార్ టైప్లో వర్క్ అవుతుంది. మనకి ఏదైనా థ్రెట్స్ ఉంటే కానీ మన మీద అటాక్ చేసినప్పుడు కానీ ఇది ముందే డిటెక్ట్ చేస్తుంది అనమాట. దీని రేంజ్ 200 to 500 కిలోమీటర్స్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ 3 పాయింట్స్ సరిపోతుంది. ఫస్ట్ ఇట్లాంటివంతా డైరెక్ట్ బేసిక్వే అడుగుతారు. లైక్ ఎగ్జామ్ నేత్ర ఈజ్ మెయిన్లీ అసోసియేటెడ్ విచ్ క్యాపబిలిటీ. ఆన్సర్ ఎయిర్బర్న్ సర్వేలెన్స్, అంతే. అలానే అడుగుతారు అనమాట. బట్ మనం ఇక్కడ లింక్ చేసుకోవాల్సింది ఒకటి ఉంది. అదేమంటే ప్రాజెక్ట్ నేత్ర అని డిఆర్డిఓది ఒకటి ఉందన్నమాట. ఇది కూడా డిఆర్డిఓది ప్రాజెక్ట్ నేత్ర అని చెప్పి. అదేమంటే మనకు పైన ఏదైనా చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఎర్లీ, అవి ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. లైక్ శాటిలైట్స్ కొలిజన్స్ అవేం కాకుండా దాని పేరు నేత్ర. నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్. స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్. నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అనాలిసిస్. సో ఈ నేత్ర అనేది ఎయిర్బర్న్ ఎర్లీ వార్నింగ్ సెంటర్. ఇది వచ్చి నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్. స్పేస్లో ఉండే ఆబ్జెక్ట్స్ని ట్రాక్ చేస్తూ ఉంటాయి అనమాట. అంటే వాటి వల్ల మన శాటిలైట్స్కి ఏమైనా కొలిజన్స్ జరుగుతాయి అని చెప్పని. ఓకేనా. సో ఈ నేత్ర అనేది 10 సెంటీమీటర్స్ నుంచి 10 సెంటీమీటర్స్ ఉండే చిన్న చిన్న మైన్యూట్ స్పేస్ ఆబ్జెక్ట్ని ఇది ట్రాక్ చేస్తుంది అనమాట. మెయిన్ దీన్ని డెవలప్ చేసింది మన శాటిలైట్ అసెట్స్కి వాటి వల్ల ఎటువంటి ఇది జరగకుండా, కొలిజన్స్ జరగకుండా ట్రాక్ చేసేకి ఈ నేత్ర అనమాట. సో ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి ప్రాజెక్ట్ నేత్ర డిఆర్డిఓది, అదేమంటే నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్. ఇంకోటి ఏమంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన నేత్ర, ఇదేమంటే రాడార్ లాగా. నేత్ర ఎయిర్బర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సెంటర్. నేత్ర ఎయిర్బర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సెంటర్. సో ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఒకటి రాడార్ రిలేటెడ్, ఇంకోటి స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్. ఓకేనా. నెక్స్ట్ ఈ న్యూస్ చూద్దాము. ఇది కూడా డిఆర్డిఓ రిలేటెడ్. ఇది ఈనాడు పేపర్లో వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ లాగా ఇచ్చారు, ఏమి ఇచ్చారు చూద్దాము. భారతదేశ అంతర్గత భద్రతను పటిష్టం చేయడానికి ఇటీవల ఏ పేరుతో అధునాతన ఏఐ ఆధారిత ఉపగ్రహ చిత్రీకరణ వ్యవస్థను అభివృద్ధి చేశారు? క్వశ్చన్ వస్తుంది చూడండి. భారతదేశ అంతర్గత భద్రత, ఇండియన్ ఇంటర్నల్ సెక్యూరిటీ పటిష్టం చేయడానికి ఇటీవల ఏ పేరుతో అధునాతన ఏఐ ఆధారిత ఉపగ్రహ చిత్ర వ్యవస్థను అభివృద్ధి చేశారు? ప్రజ్ఞ. ఆన్సర్ ప్రజ్ఞ. సో ప్రజ్ఞ అంటే ఏమంటే ఏఐ ఎనేబుల్ శాటిలైట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అనమాట. సో మనం ఇందాక నేత్ర వచ్చి అది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి, ఇది ప్రజ్ఞ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కోసము డెవలప్ చేశారు ప్రజ్ఞని. ఇది ఒక ఏఐ ఎనేబుల్ శాటిలైట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. అంటే శాటిలైట్స్ తీసే ఇమేజెస్ మొత్తము ఫాస్ట్గా అనలైజ్ చేసి రిపోర్ట్స్ ఇస్తుంది అనమాట, హ్యూమన్ కెపాసిటీ కంటే మించి.
సో ఇది దేనికంటే ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ యూస్ చేస్తుంది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడగచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టాపిక్ ఈ టాపిక్ చూద్దాం ఎట్లా అడుగుతారని చెప్పని, డిఆర్డిఓ ప్రాజెక్ట్ నేత్ర ఎందుకు అని అడగచ్చు. ఎందుకంటే అది స్పేస్ ట్రాకింగ్, స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్. అదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన నేత్ర దేనికి సంబంధించి అని అడగచ్చు. అదే మరి రాడార్ అంటే ఎయిర్బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సెంటర్. ప్రజ్ఞ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ సంబంధించి దేనికి, అది ఇంటెలిజెన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీకి ఇంటెలిజెన్స్ కోసం అనమాట. శాటిలైట్ ఇమేజెస్ని ఫాస్ట్గా అనలైజ్ చేసి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, దాని పేరే ప్రజ్ఞ. క్వశ్చన్ వస్తుంది చూడండి, భారతదేశ అంతర్గత భద్రతను పటిష్టం చేయడానికి ఇటీవల ఏ పేరుతో అధునాతన ఏ ఆధారిత ఉపగ్రహ చిత్ర వ్యవస్థను అభివృద్ధి చేశారు? ప్రజ్ఞ. ఎవరంటే డిఆర్డిఓ. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది స్పేస్కి సంబంధించింది. ఇది కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదా, దానికి సంబంధించి న్యూస్ ఏముందంటే, ఐఎస్ఎస్ను సముద్రంలో ముంచేస్తారా? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. సో దీని లైఫ్ టైం ఎండ్ అయిపోవాల్సి వచ్చింది, ఏది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని. సో దాన్ని ఓషన్లో కూల్చేకి ప్లాన్స్ చేస్తున్నారనమాట. ఎప్పుడంటే 2030 లోపలే దీని లైఫ్ స్పాన్ అయిపోతుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో కాబట్టి ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాము. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒక హ్యాబిటబుల్ శాటిలైట్. అంటే ఒక శాటిలైట్ మన లోయర్ ఎర్త్, ఇదంటే లో ఎర్త్ ఆర్బిట్, ఒక 400 కిలోమీటర్స్ లోపలే తిరుగుతూ ఉంటుంది ఎర్త్ చుట్టూ. ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, హ్యాబిటబుల్ శాటిలైట్. ఇది 5 స్పేస్ ఏజెన్సీస్ కలిపి డెవలప్ చేశారు. నాసా యుఎస్ రిలేటెడ్, రాస్కామ్స్ రష్యా రిలేటెడ్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జెక్సా జపాన్ స్పేస్ ఏజెన్సీ అండ్ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ సిఎస్ఏ. సో 5 కంట్రీస్ కలిపి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని 1990s ఆ టైంలో డెవలప్ చేశాడు. ఆ 5 కంట్రీస్ ఏమని అడగచ్చు, నాసా, యుఎస్ఏ, రష్యా, యూరోప్, జపాన్ అండ్ కెనడా. సో ఇవన్నీ కలిపి డెవలప్ చేశారు. ఇప్పుడు 1998 ఆ టైం నుంచి వర్కౌట్ అవుతుంది. ఎర్త్ నుంచి 400 కిలోమీటర్స్లో తిరుగుతా ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ మైక్రోగ్రావిటీ రీసెర్చ్, స్పేస్ మెడిసిన్ దీనికి సంబంధించి దీన్ని లాంచ్ చేశారు. బట్ ఇప్పుడు దీని లైఫ్ టైం అయిపోవాల్సి వస్తుంది కాబట్టి దగ్గరలో దీన్ని ఏదో ఒక సముద్రంలో డిస్మాంటిల్ చేసే ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో మనం ఇక్కడ ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. చైనా ఒక స్పేస్ స్టేషన్ డెవలప్ చేస్తుంది, దాని పేరే తియాన్గాంగ్ స్పేస్ స్టేషన్. తియాన్గాంగ్ స్పేస్ స్టేషన్. ఇండియా ఒకటి డెవలప్ చేస్తుంది, భారతీయ అంతరిక్ష స్టేషన్. ఇది 2035 కంతా ఆపరేషనల్ తీసుకురావాలని ట్రై చేస్తుంది. సో ఇంతకుముందు ఇంటర్నేషనల్, ఇక్కడ ఒకటి అప్లోడ్ చేయండి, ఇంతకుముందు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కలిపి డెవలప్ చేశారు, 5 కంట్రీస్ కలిపి. బట్ ఇప్పుడు ఏ కంట్రీ స్పేస్ స్టేషన్ ఆ కంట్రీ వాళ్ళే డెవలప్ చేసుకుంటున్నారు. ఫస్ట్ చైనా డెవలప్ చేస్తుంది తియాన్గాంగ్ స్పేస్ స్టేషన్ అని. ఇండియా కూడా భారతీయ అంతరిక్ష స్టేషన్ అని 2030 సంబంధించి చేస్తుంది. దీంతో పాటు మిగతా కంట్రీస్ డెవలప్ చేసి వచ్చినప్పుడు అవి చూద్దాము. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, భారతీయ అంతరిక్ష స్టేషన్ 2035, తియాన్గాంగ్ స్పేస్ స్టేషన్ చైనాకు సంబంధించి. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది తుంగభద్ర రివర్కి సంబంధించి మీ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. న్యూస్ ఏముందంటే, తుంగభద్ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుంగభద్ర డ్యామ్ నదీ ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టీఎంసీలు. సో ఇది ఇంపార్టెంట్. సో తెలంగాణ స్టేట్కి తుంగభద్ర నుంచి ఎంత హక్కు ఉందంటే 15.9 టీఎంసీస్. సో న్యూస్ నుంచి ఇది ఎక్స్ట్రాక్ట్ చేసాం, 15 టీఎంసీస్ అని. సో దీని బ్యాక్గ్రౌండ్ అదంతా ఏంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి చూద్దాము. ఫస్ట్ వచ్చి తుంగభద్ర రివర్ గురించి తెలుసుకుందాము. తుంగభద్ర రివర్ అనేది కృష్ణా రివర్కి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. ఫస్ట్ పాయింట్, తుంగభద్ర ఇస్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణా రివర్. సో ఇది 3 స్టేట్స్లో వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. సో ఈ రివర్ ఎలా ఫామ్ అవుతుందంటే, తుంగ, భద్ర అని 2 రివర్స్ కలిపి వెస్టర్న్ ఘాట్స్లో చిక్మంగళూరు దగ్గర కలిసి తుంగభద్రగా ఫామ్ అవుతుంది. దీనికి మేజర్ ట్రిబ్యూటరీస్, ఇది రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ప్లస్ కృష్ణా రివర్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. దీనికి ఉండే ట్రిబ్యూటరీస్ ఏమంటే వేదావతి, కుముదావతి, హంద్రి. ఇది మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ తుంగభద్ర అనమాట. సో దీన్ని మన పురాణాల్లో పంపా రివర్ అంటారు. తుంగభద్రని మన పురాణాల్లో పంపా రివర్ అంటారు. సో దీనికి ఇష్యూ ఏమంటే, ప్రజెంట్ ఇది కాన్ఫ్లిక్ట్ ఏపీ, తెలంగాణ, కర్ణాటకకు సంబంధించి. సో ఫస్ట్ 1976లో తెలంగాణ ఫామ్ అవ్వక ముందు ఏపీకి
ఆంధ్రప్రదేశ్కి కర్ణాటక కలిపి 65:35 రేషియోలో ఇచ్చారనమాట. అంటే కర్ణాటకకి 65%, ఏపీకి 35% ఇచ్చారనమాట. సో ఇప్పుడు తెలంగాణ కూడా కొత్త స్టేట్ ఫామ్ అయింది కాబట్టి దాని ప్రకారం అలకేట్ చేసినప్పుడు 15.9 టీఎంసీ తెలంగాణకి అలర్ట్ చేశారు. సో ఇప్పుడు తెలంగాణ అంత యూటిలైజ్ చేసుకోలేకపోతే తెలంగాణ వరకు అంత వాటర్ రావట్లేదని చెప్పని తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారనమాట. సో ఫస్ట్ చూద్దాము వాటర్ అంటే కర్ణాటకకి స్టేట్ డివైడ్ అయ్యాక కర్ణాటకకి 151.49 టీఎంసీస్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి 75.51 టీఎంసీస్ ఇచ్చారు, అండ్ తెలంగాణకి 15.9 టీఎంసీ ఇచ్చారనమాట. బేస్డ్ ఆన్ అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ దీన్ని అలకేట్ చేసింది. సో ఇది ఇంకోసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తుంగభద్ర రివర్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణా రివర్. సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే తుంగ అండ్ భద్ర కలిపి కుండేరుముఖ్ దగ్గర కన్ఫ్లుయెన్స్ అయ్యి తుంగభద్రగా ట్రావెల్ అయ్యి 531 కిలోమీటర్స్ ఫామ్ వెళ్తుంది కర్నూలు వరకు. మేజర్ ట్రిబ్యూటరీస్ ఏమంటే వేదావతి, హగ్రి అట్లాంటివి. సో దీన్ని పురాణాలు ఏమనేవాళ్ళు అంటే పంపా రివర్ అనేవాళ్ళు. ఇక్కడ ఇంకోటి ఉంది మనకు తుంగభద్రకు సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాల్సింది రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, ఆర్డిఎస్. ఇది ఒక ప్రాజెక్ట్ పేరు అనమాట, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్. సో ఎగ్జామ్లో డైరెక్ట్గా కూడా అడగచ్చు, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అనేది ఏ రివర్కి సంబంధించింది? ఆన్సర్ తుంగభద్ర రివర్. ఇంకా రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అది ఒక ఇంటర్స్టేట్ ప్రాజెక్టు తుంగభద్ర రివర్ చుట్టూ కట్టారనమాట. ఎప్పుడంటే 1946 ఆ టైంలో నిజాం రూల్ ఉన్నప్పుడు ఇది కాన్సెప్చువలైజ్ అయింది. 1958లో కంప్లీట్ అయింది. ఇది ఎక్కడ ఉందంటే రాజోలి బండ విలేజ్ అనే రాయచూర్ డిస్టిక్లో ఉంది. సో దీని ద్వారా వాటర్ బెనిఫిట్స్ పోయిన స్టేట్స్ 3: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణ. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్. సో నెక్స్ట్ టాపిక్, ఇది లాస్ట్ టాపిక్ ఇది ఈరోజు సంబంధించి. ఫస్ట్ న్యూస్ చూద్దాము. ఐసిపిఎస్ మిషన్ శక్తి బాధ్యతలు, మహిళా శిశు సంక్షేమ శాఖ ఎంచుకున్న వారికి అవకాశం. ఇప్పుడు మనకు సచివాలయ పరిధిలో మహిళా పోలీసులు ఉంటారు కదా, వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చారన్నమాట. మీరు వేరే వాళ్ళ డిపార్ట్మెంట్ మారేకి అట్లా ఎవరైతే మహిళా శిశు సంక్షేమ శాఖను ఎన్నుకుంటారో వాళ్ళకి ఈ మిషన్ శక్తి ప్లస్ ఐసిపిఎస్ స్కీమ్ని చూసే బాధ్యత వాళ్ళకి అప్పగించబోతున్నారు. ఐసిపిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీము, మిషన్ శక్తి అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. మనం ఇక్కడ మిషన్ శక్తి స్కీమ్ గురించి చూద్దాము, చాలా ఇంపార్టెంట్ ఇది. మిషన్ శక్తి అనేది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లాంచ్ చేసిన స్కీమ్ ఇది, సెంట్రల్ గవర్నమెంట్. దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి సంబాల్, సెకండ్ వచ్చి సామర్థ్య. ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సంబాల్ ఒకటి, సామర్థ్య ఒకటి. సంబాల్ అంటే ఇది ఏం ఫోకస్ చేస్తుందంటే ఉమెన్ సేఫ్టీ అనమాట. లైక్ 1 స్టాప్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడము, ఇమీడియట్ ప్రొటెక్షన్, రెస్క్యూ, సోషల్ గ్రీవెన్స్ రిడ్రెసల్, ఇవన్నీ అంటే ఉమెన్ సంబంధించిన అన్ని స్కీమ్స్ ఒకదాని కింద తీసుకొచ్చారు. అది సంబాల్ అనమాట. దీనికి ఫండింగ్ 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది నిర్భయ ఫండ్ నుంచి. అదే సామర్థ్య అనేది హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్. దీనికి ఫండింగ్ 60:40. లైక్ ఈ సామర్థ్య కింద లైక్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి సంబంధించిన కేర్ తీసుకోవడము, చైల్డ్కి సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా సామర్థ్య కిందకి వస్తుంది. సో టోటల్ 2 పార్ట్స్ ఉన్నాయి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి సంబాలు, హోలిస్టిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్కి సంబంధించి సామర్థ్య. టోటల్ దీనంతా కలిపి మిషన్ శక్తి. అంటే మిషన్ శక్తి అనేది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లాంచ్ చేశారు. దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి సంబాలు, 2 సామర్థ్య. సంబాల్ అనేది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ సంబంధించి, సామర్థ్య అనేది హోలిస్టిక్ ఉమెన్ డెవలప్మెంట్, లైక్ ప్రధానమంత్రి మాతృత్వ వంద యోజన, అవన్నీ కూడా దీని కిందకు వస్తాయి అన్నమాట. సో ఇది నిన్నటికి ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో బాగా ప్రిపేర్ అవ్వండి. మనం చూడండి ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఉంటున్నాయో మనం అవి మటుకే డిస్కస్ చేస్తున్నామో, అంతకుమించి ఏమీ ఎక్స్ట్రా ఏమి డిస్కస్ చేయట్లేదు. ఒకసారి మళ్ళీ కూడా రివిజన్ చేసుకోండి ఒకసారి, ఇంకా హెల్ప్ అవుతుంది. ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.